హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను జొన్న దోసలు తింటున్నాను. దాని ప్రిపరేషన్ ఇప్పుడు ఒకసారి చూద్దాము. జొన్న దోసలకు జొన్నలు ఒక 2 కప్పులు ఉంటే 1 కప్పు దాకా ఉద్దిగుండ్లు తీసుకోవాలి. అదే మనం పిండితో చేసుకోవాలి అనుకుంటే దానికి కూడా సేమ్ ఇలానే 2 కప్పుల పిండి ఉంటే 1 కప్పు వరకు ఉద్దిబ్యాళ్ళు తీసుకొని ఉద్దిబ్యాళ్ళు ఒక్కటే ఒక 3 అవర్స్ నాననిచ్చి ఆ తర్వాత దానిని గ్రైండ్ చేసి ఆ పిండిని జొన్న పిండిలో కలిపేసి రాత్రి అంతా పులవనివ్వాలి. లేదు జొన్నలతో చేసుకోవాలి అనుకుంటే 2 కప్పుల జొన్నలు 1 కప్పు ఉద్దిబ్యాళ్ళు నానబెట్టి 6 అవర్స్ మనం మిక్సీలోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా చాలా నున్నగా పట్టుకోవాలి. ఈ పిండిని వాటర్ చూసి యాడ్ చేసుకొని మనం పిండి పట్టుకోవాలి. అదే లూజ్గా ఉంటే సరిగా పొంగదు, దోశలు సరిగా రావు. అందుకే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే వాటర్ చూసి యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక టైట్ మూత ఒక బాక్స్లో వేసి నైట్ అంతా అలానే పక్కన పెట్టేయండి. అప్పుడు పిండి చాలా బాగా ఉబ్బుతుంది. ఉబ్బిన తర్వాత దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈలోపు మనం పుట్నాల పప్పు తర్వాత శనగ విత్తనాల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందులోకి చట్నీ ప్రిపరేషను పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, టమోటాలు వీటిని ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. నేను ఇందులో పుట్నాల పప్పు చూయించలేదు, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది, అందుకే యాడ్ చేసేసా డైరెక్ట్గా. దాన్ని వేగిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని చట్నీని అందులో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను దీంట్లోకి ఎర్ర చట్నీ కూడా చేశాను, అది చూపించలేదు. ఎండుమిర్చి, తెల్లవాయి, ఆనియన్స్, టమాటా, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఎర్ర చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా, పిండి చాలా బాగా పులిసిందండి. ఇందులోకి కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం సోడా యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే. చాలా బాగా వస్తాయి అండ్ హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిని మామూలు వాళ్ళే కాకుండా షుగర్ పేషెంట్స్ కూడా బాగా తింటారు. చాలా హెల్దీ అండి ఇవి. మనం ఇంట్లో నార్మల్గా టిఫిన్ వైట్ దోశల బదులు ఇవి కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. ఇంకొక విషయం ఏమంటే, ప్లీజ్ అండి, నేను కొత్తగా ఈ ఛానల్ ఓపెన్ చేశాను, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. కామెంట్ రూపంలో చెప్తే నేను వాటిని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీరున్నారనే ధైర్యంతోనే నేను వీడియోలు చేస్తున్నాను. ఛానల్ పెట్టడానికి కూడా మీరే కారణము. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దాన్ని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. ప్లీజ్ అండి. ఈ దోశలు మార్నింగ్ టైం తినొచ్చు, లేదంటే నైట్లో డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ దోశను హ్యాపీగా తీసుకోవచ్చు. అలానే ప్లెయిన్ దోశ తినాలనే ఏమీ లేదు, ఇందులో ఎగ్ దోశ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎగ్ వేసుకొని కొంచెం నేను చేసిన ఎర్రకారం కాకుండా కొంచెం సపరేట్ మామూలు కారం, కూరకారం ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది కూడా వేసుకోవచ్చు, కానీ నాకు అలానే చాలా నచ్చుతుంది. మీ చాయిస్ అండి, మీకు అలా నచ్చితే ఆ కారం యూజ్ చేసుకోండి, లేదంటే ఇలా ఈ కారం, కూరకారం కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి, హెల్దీ. ఇంకా ఇందులోకి ఆనియన్స్ వేసుకోవచ్చు, ఆనియన్ దోశ వేసుకోవచ్చు, తర్వాత ఆకుకూర దోశ వేసుకోవచ్చు. ఎవరి చాయిస్ని బట్టి మనం మామూలు రైస్ దోశలకి ఎలా అయితే వేసుకుంటామో మీ క్రియేటివిటీని ఉపయోగించి అలానే ఈ దోశలకు కూడా వేసుకోవచ్చండి. ఇలాంటి హెల్దీ దోశలు అయితే ఎవరు వద్దంటారు చెప్పండి. మనం డేలో 2 కాదు 3-4 తిన్నా కూడా ఏమీ అవ్వదు. వైట్ రైస్ ఈ మధ్య చాలా కలుషితం అయిపోయినాయి, పాలిష్డ్ ఎక్కువైనాయి. కనీసం ఇలాంటి దోశ రూపంలో అయినా ఈ జొన్నలని, రాగులని యాడ్ చేసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూసి ఊరికే వెళ్ళిపోకండి, దయచేసి లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే నాకు కొంచెం ధైర్యం, సపోర్ట్ ఉంటుందండి. బాయ్ అండి.